హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ చేసిన. టమాటా చట్నీ ఉడకబెట్టుకొని సీజన్లో ఒకసారైనా చేసుకొని తింటాను, చూసిండ్రా ఆ చట్నీ. నేను ఒక 1 kg దాకా తీసుకున్నానండి టమాటాలు. ఇవి కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఆరిన తర్వాత ముక్కలు కడిగేసుకొని, నేను కిలో టమాటాలకు ఈ టీ గ్లాసు సాల్ట్ పోసుకున్నా. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఉడకబెట్టుకున్నా. ఇందులో పసుపు ఇట్లా ఏమీ వేయలేదండి. చిన్నగా పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇది కూడా టైం ఎక్కువనే పడుతుంది. టైం ఇంత పట్టిందని కాదు, కానీ మీకు స్టోరేజ్ ఉండాలని అంటే టైం పడుతుంది. ఇట్లా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టిరనుకోండి అడుగంటుతుంది, టేస్ట్ ఉండదు చట్నీ. అందుకే చిన్నగా పెట్టుకొని ఉడకబెట్టాలి. అంతే అండి, మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా దగ్గరికి రావాలి. వాటర్ అన్నీ పోయినాయి అని అనిపించేదాకా మంచిగా చిన్నగానే పెట్టి ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇట్లా దగ్గరకు వస్తుంది, తెలిసిపోతుందండి. ఇట్లా ఇది ఉడికింది కదా, చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసిండ్రా, ఇట్లా చూసుకొని మిక్సీ పట్టుకోండి. కచ్చపచ్చ కూడా వేసుకోవచ్చు, కానీ నేను సాఫ్ట్గానే చేసిన అండి. అంతే, ఇక మిగతాది పోపు పెట్టుకోవడమే. ఎల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి, నిలువ ఉంటుంది కదా, అందుకనే కొంచెం ఎక్కువనే శనగపప్పు పోపుల కోసమే అండి. వేసుకుంటే మినపప్పు, శనగలు కూడా వేసుకోవచ్చు. శనగలు మాత్రం ఉడికినాక ఈ పచ్చడి తాలిపెట్టిన తర్వాత శనగలు కలుపుకోవాలంటే. పోపు దినుసులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం మెంతిపిండి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఏ గ్లాస్తోని సాల్ట్ వేసుకున్నామో అదే గ్లాస్తోని నేను కారం కూడా వేసుకున్నా. కొంచెం కారం ఎక్కువ ఉందండి, అందుకే వేసుకున్నా. రుచికి సరిపడా వేసుకోవచ్చు. అంతే అండి. చట్నీలో ఇది చల్లారినాక చట్నీలో పోపు పెట్టుకోవడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కరెక్ట్గా ఉప్పు ఉంటే సరిపోతుందండి. కారం మనం అడ్జస్ట్ కాకుండా నూనెలో కలిపైనా పెట్టుకోవచ్చు. అంతే అండి. టేస్టీ రెడ్ కలర్లో టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. కొత్త కారప్పొడి అయితే బాగుంటుందండి దీనికి, పాతదంతా కలర్ రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.